పాలోడు చేస్తే మరో రాయన సామెత ఉంది కదా. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే కవితమ్మ ఓ దిక్కు మళ్ళీ పోతే కేటీ రామారావు ఓ దిక్కు వీళ్ళు కొట్లాట జోరుగా జరుగుతుంది. మరి ఏమయ్యా కేటీ రామారావు మరి నిన్నమనగా పత్రం పాడైపోయిన పత్రం లీకేజ్ అయిందంటే ఎట్లా లీకేజ్ అయింది ఓరి చేసిరు అని ఆయన 4 వీళ్ళు అడగంగానే ఆయన చెప్పకనే చెప్పిండు ముచ్చట. ఏం చెప్పిండు ఇంకోళ్ళు రే మా చెల్లె చేసింది ఆయన కాడికి వచ్చింది. రేవంత్ రెడ్డి కోవట్టు అని అంటే మా చెల్లి ఆయన కాడికి వచ్చింది ముచ్చట. మొత్తానికి ఆయన చెప్పిన ముచ్చట్లు అర్థం కాదు కాడికే వచ్చింది అనుకో రాదు అంటే చూడు వీళ్ళ ముచ్చట. వీళ్ళ పేపర్ని వీళ్ళే లీక్ చేసుకురు. వీళ్ళే లీక్ చేసుకొని మళ్ళీ ఎవరో చేసిరు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి. మా అయ్య దేవుడు దయ్యాలు ఉన్నాయి. దేవుని పక్క పోయి దయ్యాలు ఏం పడుకుంటారు నాకు అర్థం కాదు. కానీ అన్ని కథలు కాబట్టి అన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీలో మొత్తం అన్ని గిజోన్ కథలే ఉంటాయి. కానీ ఇక ఈ ముచ్చట ఇట్ట ఉంటే హరీష్ రావుని ఇప్పుడే ఇక పట్టణంలో ఒక కాడ మీటింగ్ జరిగితే విలేకరులు పోయి గిజోన్ మైక్ పెట్టి సార్ జర చెప్పవా మీ మరదలు ముచ్చట బామర్దలు ముచ్చట నాకే పాప తెలియదు పాప వారు ఉరుకుతున్నాడు వాడి. ఎందుకు ఉరుకుతుండు? వాళ్ళు ఎటన్నా కొడక సావని వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు. వాళ్ళు చచ్చినాక వాళ్ళు ఎటన్నా పోయినాక చివరికి ఇయ్యాలి కాబట్టి ఇంక 6 నెలలకు 6 నెలలకు మళ్ళీ ఆ చేతికి రావా పార్టీ పగ్గాలు. ఎవరికైనా ఆశయనా పాడైపోను. అందుకోసమనే ఫార్వర్డ్ చేస్తే మరో రాయ అనేది అనుకోసం. అందుకోసమే నిజంగా హరీష్ అన్న నువ్వు ఓపిక చాలా మంచిదే నీది. గతంలోనే మాకు స్పాట్ పెట్టినమాట కానీ పాడైపోయి మిస్ అయింది. కానీ ఈసారి మాత్రం పక్క తలుగుతట్టే ఉంది గురి. ఇక డోకలేదు. ఇక ఎందుకంటే ఇప్పుడు అన్నజల్లను కొట్లాడతారు. అన్నజల్లను కొట్లాడి ఇద్దరు పొత్తులు మళ్ళీ నీ కాడికే రావాలి. పెద్ద మనిషి కదా. ఇప్పుడు అయ్యో కర్మజాలి ముసలోడు ఎప్పుడు పోతాడా అని చూస్తారు. కర్మజాలి ముసలోడు పోతే మళ్ళీ ఇల్లుకి పెద్ద దిక్కు నువ్వేగా. ఎంతైనా మేనబావ అవుతుంది. మేనబావ అన్నప్పుడు ఎట్టుంటుంది ఇక అయ్యానికి అయ్యా అన్నట్టు కదా. అందుకోసమని మళ్ళీ నీ కాడికి వస్తారు. వచ్చినాడు చెప్తామైతే ఆయన నేనే కాదు చెప్పేది ముచ్చట. ఇక నా కాడికి వచ్చినట్టు చూసుకుంటా అనుకుంటున్నాను. అందుకోసమనే విలేకరులు అడుగుతుంటే అక్కడ పారిపోతున్నాయంటే అవునా హరీష్ అన్న నువ్వు నీ మనసులోనే చెప్పుకోవాలి. కానీ గడ మారిపోతే ఎట్ట పాడవుతుంది. పెద్ద మనిషి అవుతుంది. 4 తిరిగినోని అవుతుంది. 4 ముచ్చట్లు తెలిసినోని అవుతుంది. నువ్వు చెప్పాలి కదా. చెప్పడు. ఎందుకు చెప్పడు? ఇదే ఆలే కొట్టుకుంటారు ఆలే తిరుగుతారు. చివరికి నా కాడికి వస్తారని ఆలోచన. అంతకు మించింది ఏమైనా ఉంటుందా? ఏమో చెప్తుంది నేను రాసిన లెటరు ఎట్ట లీకేజ్ కావచ్చు. నువ్వు ఏం పని రాసినవమ్మా లెటర్ నాకు అర్థం కాదు. కానీ ఫోన్ చేస్తే కాకపోయిందా? లేకపోతే మే ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ నుండి నువ్వేమన్నా కిజకిస్తాన్లో ఉన్నావా? ఇద్దరు కలిసి ఒక్కనే కాదు. ఇద్దరుగా పట్టణంలో తలబడి వచ్చింది. మరి పోయి ఒక కారేకి జనాల సొమ్మేనా కార్ల డీజిల్ కూడా పోసుకొని పోయి మరి అయ్యా మరి రజతో సభలో మంచిగా అయ్యమన్న ముచ్చట చెప్పినావు. కానీ జరసేపే మాట్లాడితే ఇంకో గంట సేపు మాట్లాడితే ఏమైనా అని పోయి డైరెక్ట్ మాట్లాడితే కాకపోయిందా? ఏమైనా కానీ లీక్ చేసేది మీ వంతే, బదనం చేసేది మీ వంతే. మళ్ళీ తర్వాత జనాలల్లా గిసోంటి అవేర్నెస్ తీసుకొస్తే ఎంతో కొంత సానుభూతి ఓట్లు పడతాయని చూస్తారు. కానీ ఏం లేదు. మీరు ముసలోడిని చంపిన దాకా నిద్రపోయే కాలం లేదు. ముసలోడు చచ్చిందంటే మీ చేతిలో ఎవ్వడు కూడా పావులు కూడా పెట్టాడు. ఇక ఉంటా మరి విన్నరా మీ పార్టీకి పెద్ద దిక్కే ముసలాయన కథం చేస్తే మీ పని కూడా కథమే. ఇక ఉంటా.